ఈ వీడియోలో నేను సూర్య నమస్కారాలు చూపిస్తున్నాను, చూడండి. మామూలుగా సూర్య నమస్కారాలతో యోగాసనాలు ప్రారంభించాలి. సాధన అనంతరం కూడా సూర్య నమస్కారాలతోనే యోగాసనాలను ముగించాలి. స్వామి వివేకానంద గారు 12 రకాల యోగాసనాలను సూర్య నమస్కారాలుగా ప్రతిపాదించి ఉన్నారు. నేను ఒక 3 రకాల సూర్య నమస్కారాలను మీకు చూపించబోతున్నాను. తర్వాత యోగాసనాలను ఎప్పుడు కూడా ఉదయం పూట సూర్యోదయం అయినప్పుడు, తర్వాత సాయంత్రం పూట చేసేటట్లయితే సూర్య అస్తమయానికి ముందు సాధన చేయడం మంచిది. ఎందుకనంటే లేత సూర్యకిరణాలు శరీరాన్ని తాకడం వలన శరీరంలో డి విటమిన్ తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి శరీరం ఆరోగ్యవంతంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి లేత సూర్యకిరణాలలో ఎప్పుడు కూడా సాధన చేయడానికి అవకాశం చూసుకోవాలి. ఒకవేళ వ్యాపారస్తులు, కొంతమంది ఉద్యోగస్తులకి, మరి ఇతర ఏదన్నా ఇది ఉన్న వాళ్ళు, అవకాశాలు లేని వాళ్ళు ఏదో ఒక సమయం, వాళ్ళకి అవకాశం ఉన్న సమయంలో యోగాసనాలను సాధన చేయవచ్చు. అందులో తప్పేమీ లేదండి. యోగాసనాలు, సూర్య నమస్కారాలని చేస్తున్నాను ఇప్పుడు, చూడండి. నిటారుగా నిలబడాలి. నిటారుగా ఇరువైపులా చాచిన చేతులను భుజాల ఎత్తుకు సమానంగా లేపి ముందుకు జరుపుతూ హస్తాలను కలిపి హృదయానికి తాకించాలి. ప్రాణాయామంతో సాధన చేయాలి. మడిములను కొంచెం పైకి ఎత్తి కిందకి దించాలి. ప్రాణాయామం ఆధారంగా ప్రాణాయామం తీసుకుంటూ 2 చేతులను శిరస్సు పైకి ఎత్తాలి. హస్తాలను కలిపి నమస్కరిస్తూ హృదయానికి తాకించాలి. ప్రాణాయామం వదులుతూ హస్తాలను కింద. నిటారుగా నిలబడాలి. నిటారుగా చాపిన హస్తాలను ఇరువైపుల ప్రక్కలకు చాపి మళ్ళీ హస్తాలను నమస్కరిస్తున్న పద్ధతిలో హృదయం దగ్గరకు చేర్చాలి.